వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఏపీ. మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల సమరాంగణానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ తమ బలగాలతో సిద్ధమవుతున్నాయి. ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి గెలుపు మాదంటే కాదు మాదే అంటూ రెండు పక్షాలు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నాయి. ఓవరాల్గా బస్తీ మే సవాల్ అంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీకి ఈసారి ఎన్నికలు ఎవరు అవునన్నా కాదన్నా డూ ఆర్ డై అన్నది నిజం. అందుకే ఎలాగైనా పాగా వేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉవ్విళ్ళూరుతున్నారు. బలమైన అధికార వైసీపీని ఢీకొట్టడం అంత సులభమేమీ కానప్పటికీ విజయానికి ప్రతి అవకాశాన్ని వాడుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేలు చేసే అంశాలేంటో, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అంశాలేంటో చర్చ మొదలైంది. ఇక్కడ పబ్లిక్ పర్సెప్షన్ అత్యంత కీలకమైనది. అంటే ప్రజలు ఏమని అనుకుంటున్నారనేదే. ఈ దృక్కోణంలో టీడీపీ ప్లస్లు మైనస్లేంటో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న అనుకూల అంశాలేంటో, వ్యతిరేక అంశాలేంటో మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం. ముందుగా ప్లస్లేంటో చూద్దాం. ప్లస్ల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనది బలమైన పార్టీ కేడర్. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూస్తే ఆ పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన కేడర్. ఆ పార్టీకి ఒక అద్భుతమైన స్ట్రెంత్ అనేది అందరూ ఒప్పుకునేదే. గ్రామ స్థాయి వరకు ఆ పార్టీకి సంబంధించి కమిటీలు ఉండడం, ఏదైనా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు గ్రామ స్థాయి వరకు కార్యకర్తలు ఆ పార్టీని ముందుకు కార్యక్రమాలను నడపడం అనేది ఆ పార్టీకి ఒక బిగ్ స్ట్రెంత్గా చెప్తున్నారు. అందుకే మనం చూస్తే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినప్పటికీ 40% పైగా ఓటు బ్యాంక్ సాధించడం అనేది దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. అదే సందర్భంలో కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీకి మధ్య బాండింగ్ సంబంధించి అటు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఉన్న ఒక లైజనింగ్ వ్యవస్థ ఎప్పటికీ కంటిన్యూ అవుతుండడం అనేది ఆ పార్టీకి ఒక ప్లస్ పాయింట్గానే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే ప్రతి కార్యకర్తకు ఆరోగ్య బీమా ఉండడం, కార్యకర్తల పిల్లలను చదివించటం, కార్యకర్తల పిల్లలకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించటం, అలాగే కొంత సాయం చేయటం, వైద్యపరమైన సదుపాయాలు కల్పించటం, ఇలాంటి బహుముఖ కోణంలో కార్యకర్తలకు పార్టీకి మధ్య ఒక రకమైన బాండింగ్ అనేది, అంతకు మించి బలమైన క్యాడర్ అనేది ఈ పార్టీకి ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరో ప్లస్ పాయింట్ ఏంటో చూద్దాం. బీసీల పార్టీగా ముద్ర. ఇది అత్యంత కీలకమైంది. తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కూడా బీసీల పార్టీగా ముద్ర ఉంది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రారంభంలోనే చాలామంది బీసీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడం, వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవ్వటం, ఆ తర్వాత క్రమానుగతం మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి బీసీల స్ట్రెంత్ పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అన్నంత స్థాయిలో ఆ పార్టీ ఎదిగింది. బీసీ సామాజిక వర్గాల నుంచి, అలాగే ఎంబీసీస్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ నుంచి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయాలకు అడుగుపెట్టారంటే అతిశయోక్తి కాదు. ఆ నేపథ్యంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి బీసీలు ఒక పట్టు కొమ్మగా నిలుస్తున్నారనేది వాస్తవం. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో, ప్రస్తుత సీఎం గత 5 ఏళ్లలో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో బీసీలకు సంబంధించి కొంత తిప్పుకునే ప్రయత్నం చేశారనేది వాస్తవం. అటు కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, కొంత బీసీలకు సంబంధించి పార్టీ పదవుల్లో కొంత ప్రయారిటీ ఇవ్వటం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కాబట్టి, తెలుగుదేశం పార్టీకి బీసీల అండ బలంగా ఉంది కాబట్టి వాళ్ళలో కొందరిని తిప్పుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారనేది వాస్తవం. కానప్పటికీ ఇప్పటికీ మాకు బీసీల అండ బెటర్గానే ఉంది. బీసీల పార్టీగా మా పార్టీకి ఇప్పటికీ ఆ ముద్ర ఉంది. ఖచ్చితంగా బీసీలు మా వైపు ఉన్నారన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక మరో ప్లస్ పాయింట్ ఏంటో మనం చూద్దాం. చంద్రబాబు పాజిటివ్ దృక్పథం. చంద్రబాబు నాయుడికి సంబంధించి మనం ఒక మాట చెప్పుకోవాలి. ఎక్కువ మంది చంద్రబాబు నాయుడిని విజనరీ అంటారు. గతంలో ఆయన విజన్ 2020 అన్న ఫార్మేట్ తీసుకునేటప్పుడు, ఒక విజన్ తీసుకునేటప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఇక్కడ సమస్యలను పట్టించుకోవాలి, భవిష్యత్తు కోసం ఆలోచనలు ఎందుకంటూ పెద్ద విరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన చెప్పిన విజన్ 2020 ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని చాలామంది, గతంలో ఆయనతో విభేదించిన వాళ్ళు, రాజకీయంగా ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒప్పుకుంటారంటే చంద్రబాబు నాయుడు పాజిటివ్ దృక్పథం, భవిష్యత్తుపై అంచనా అనేది ఇప్పటికీ ఆ పార్టీకి ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. మరో ప్లస్ పాయింట్ మనం చూద్దాం. అభివృద్ధి ఎజెండా. చంద్రబాబు నాయుడుకి సంబంధించి అత్యంత కీలకమైనది అభివృద్ధి ఎజెండా. అంటే ఒక రకంగా అటు ఆంధ్రప్రదేశ్కు ఒక ఇమేజ్ తీసుకురావాలి, అంతర్జాతీయ కంపెనీలు తీసుకురావాలి, కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఉపాధి కల్పించాలి. ఈ విధంగా అభివృద్ధికి ఎక్కువగా బాటలు వేయాలన్న ఒక ఆలోచన చంద్రబాబు మైండ్ సెట్కు ఎక్కువగా ఉంటుందనేది,
అది ప్రజల్లో ఆ భావన ఉంది, తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఆ భావన ఉంది. అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి ఎజెండానే ఆయన దృష్టి పెడతారు, కొంత డెవలప్మెంట్ చేయడం ద్వారానే ఆటోమేటిక్గా ఆర్థిక పురోగతి సాధించి అది రాష్ట్ర పురోగతికి పనికొస్తుందన్న భావనలో చంద్రబాబు ఉంటారనేది చంద్రబాబు నాయుడు కోసం బాగా తెలిసిన వాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గత పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చూసినప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరికొన్ని ప్లస్ పాయింట్లు మనం చూద్దాం. టెక్నాలజీని సమర్థంగా వాడుకోవడం. దాదాపు దేశంలో ఏ రాజకీయ నేత వాడుకోవాలన్నట్టుగా టెక్నాలజీని సమర్థంగా ఉడుపుగా వాడుకోవటంలో చంద్రబాబు నాయుడుకి మించిన నేత లేరు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే స్పెసిఫిక్గా మనం చూస్తే చంద్రబాబు నాయుడు కొన్ని మీడియా సమావేశాలు పెట్టినప్పుడు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, అలాగే టెక్నాలజీని అందిపుచ్చుకోవటం, కొత్తగా వస్తున్న టెక్నాలజీలను వాడుకుంటూ అటు పార్టీ అవసరాలకు అలాగే తన పరిపాలనలో కూడా వాటిని వాడుకోవడం అనేది మనం స్పష్టంగా చూసాం. గతసారి అంటే 2014లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు మనం బాగా గుర్తుండే ఉంటుంది, అటు డాష్ బోర్డ్ అని అటు సచివాలయంలో ఆయన ఒకటి ఏర్పాటు చేశారు. ఈ డాష్ బోర్డులో అప్పటికి జిల్లాలు 26 అవ్వలేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆ డాష్ బోర్డులో 13 జిల్లాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది పూర్తి వివరాలు ఆ డాష్ బోర్డు మీద కనిపించే పరిస్థితి ఉండేది. ఆ డాష్ బోర్డును ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వాడుకుంటుంది. అంటే టెక్నాలజీకి సంబంధించి అంతర్జాతీయ విపణిలో కొత్త కొత్త టెక్నాలజీలు ఏ వస్తున్నాయి, వాటిని పరిపాలనకు ఏ విధంగా అనుసంధానం చేయొచ్చు, అటు పథకాల అమలు విషయంలో కానీ అలాగే పార్టీ కార్యకలాపాల రూపకల్పనలో కానీ పార్టీ యొక్క మెసేజ్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా కానీ టెక్నాలజీని ఏ స్థాయిలో వాడుకోవచ్చో ఎంతవరకు వాడుకోవచ్చో బాగా తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక ప్లస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు. అలాగే మరికొన్ని ప్లస్ పాయింట్లు మనం చూద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు. చంద్రబాబు నాయుడుకి సంబంధించి త్వరితగతన అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోరన్న ఒక పేరు బలంగా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించి కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు ప్రజల్లోకి కొంత లీక్ ఇవ్వడం, ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఆలోచన చేయటం, మరోవైపు సమాంతరంగా అధికారులతో కూడా చర్చించడం, అధికారులు ఏమనుకుంటున్నారు అని వినడం, అలాగే ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రోస్ అండ్ కాన్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడుపై ఉంది. ఈ దిశగా ఆయన కొంత ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయం ఉంది. అలాగే ప్లస్ పాయింట్స్ పరంగా మనం మరికొన్ని చూస్తే రాజకీయాలకు పూర్తి సమయం. తెలుగుదేశం పార్టీకి ఎవరు అవునన్నా కాదన్నా బలం బలహీనత చంద్రబాబు నాయుడే. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాజకీయాలకు పూర్తి సమయం అంటే 24/7 రాజకీయాలు చేయటమే చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత ఎవరైనా నేర్చుకోవాలంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రాజకీయమే చేస్తారు, రాజకీయాలను శ్వాసిస్తారు, రాజకీయాలను ప్రేమిస్తారని ఆ పార్టీకి వ్యతిరేకించే వాళ్ళు, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించే నాయకులు కూడా చెప్పే మాట. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా మా నాయకుడు పని రాక్షసుడు, ఎక్కువగా పనులు అప్పచెప్తారు, అలాగే పార్టీ ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటారు అన్న ఒక అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. అంటే స్పెసిఫిక్గా ఎంత పని చేసినా అలపు లేకపోవటం అనేది, అలాగే ఎప్పుడు కొంచెం ఫ్రెష్గా పాజిటివ్ దృక్పథంతో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు. అలాగే మరికొన్ని ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం. అమరావతి రాజధానితో సానుకూలత. రాజధాని అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో మనందరికీ తెలుసు. కానీ అటు రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఎక్కడ అన్న చర్చ మొదలైంది. అందుకే అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ ఇలాంటి అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి అమరావతి రాజధాని అంశం సానుకూలతను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. దాదాపు అమరావతి ప్రాంతంలో 3 పంటలు పండే భూమి అది. అలాంటి భూమిని సంబంధించి దాదాపు రైతుల నుంచి 33,000 ఎకరాలు సేకరించడం అనేది ఇప్పటికీ ఒక బిగ్ అచీవ్మెంట్గానే మనం చూడాలి. అలాగే చంద్రబాబు నాయుడు ఉంటే అమరావతి ఒక రాజధానిగా రూపుదిద్దుకునేది, ఆయన అనుకున్న నవనగరాల కాన్సెప్ట్స్ అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయన్న ఒక భావన ప్రజల్లో ఒక వర్గంలో బలంగా ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజల్లో రేపొద్దున మాకు ఒక పాజిటివ్ అంశంగా మారబోతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో రాజధానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొంత గందరగోళం ఉండడం, అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు నాయుడు ఒక భారీ ప్లాన్ను రచించడం, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఉంటే బాగుండేదన్న ఒక వర్గం ఆలోచన మాకు పాజిటివ్గా మారుతుందన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే మరికొన్ని అంశాలు మనం చూద్దాం.
జనసేనతో పొత్తు, ఇది మనం చూడాలి. 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ పొత్తులోనే ఉన్నాయి. కానీ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. బట్ వేరే గత ఎన్నికలు అంటే 2019 ఎన్నికలకు వచ్చేసరికి జనసేన ఒంటరిగా పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఇదే కొంత తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయినా జనసేనతో కలిసి ఉంటే గౌరవప్రదమైన సీట్లు సాధించి ఉండేదనేది అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒప్పుకునే అంశం. ఈసారి అలాంటి సమస్య రాకుండా, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు నాయుడు చాలా జాగృతతో, సమయస్ఫూర్తితో వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. ఇది ఒక ప్లస్ పాయింట్గా మారబోతుంది అంటున్నారు. ఇక్కడ కొన్ని గణాంకాలు కూడా మనం మాట్లాడుకోవాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంక్ సాధించింది, అలాగే జనసేన 6% ఓటు బ్యాంక్ సాధించింది. ఈ రెండు పార్టీలు అప్పుడు లెక్కల పరంగా మనం కలిపితే 40+6 46% ఓటు బ్యాంకు ఈ రెండు పార్టీలకు ఉంది. అయితే గతంలో కంటే ఓటు బ్యాంక్ పెరిగిందని జనసేన చెప్తోంది, మాకు ఓటు బ్యాంక్ పెరిగిందని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అంతకుమించి 5 ఏళ్ల జగన్ పాలనపై అంతో కొంత ఉన్న వ్యతిరేకత పర్సంటేజ్ రూపంలో మాకు యాడ్ అవుతుంది. ఓవరాల్గా 50% ఆఫ్ ఓటు మాకు దాటితే ఖచ్చితంగా విజయం మాదన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయి. ఇక్కడ మరో ఒక లెక్క నేను మీ ముందు తెస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో 39 స్థానాల్లో రెండు పార్టీల అభ్యర్థులు ఓడిపోయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. అయితే ఇప్పుడు రెండు కలిసి పోటీ చేయడం వల్ల దాదాపు 72 స్థానాల్లో ఇంపాక్ట్ చూపించగలగా అంశమని అటు జనసేన, తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటున్నాయి. ఒక రకంగా జనసేనతో పొత్తు అనేది తెలుగుదేశం పార్టీకి చాలా ప్లస్ పాయింట్గా చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా అది ప్రభావం చూపుతుంది, ఫలితం చూపిస్తుందన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే మరికొన్ని ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం. అరెస్టు తర్వాత సానుభూతి. మనకు తెలుసు చంద్రబాబు నాయుడుకి సంబంధించి కొన్ని కేసుల వ్యవహారం తర్వాత ఆయన అరెస్టు అనేది ఏ రాజకీయ నాయకుడికి దక్కని సానుభూతి ఆయనకి లభించిందనేది మనకి అది అందరూ ఒప్పుకునే వాస్తవమే. ఇక్కడ ఆ కేసుల సంగతి ఏంటి, ఆ దర్యాప్తు సంగతి ఏంటి, రేపొద్దున న్యాయస్థానాలు ఏం తీర్పిస్తారన్న అంశంలోకి ఆ జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ రాజకీయంగా అరెస్టు వ్యవహారం అనేది చంద్రబాబు నాయుడుకు ఒక ప్లస్ అయింది, చంద్రబాబు నెత్తిన పాలు పోసిందని కొందరు విశ్లేషకులు చెప్పే మాట. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించటం, ఆయన అరెస్టుకు నిరసనగా రోడ్లపై ర్యాలీలు తీయటం, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం, ఇదంతా చూస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఈ స్థాయిలో సానుభూతి పెళ్లిబిక్కుతుందా, ఈ స్థాయిలో సానుభూతి అనేది వెల్లడవుతుందా అన్న ఒక రకమైన చర్చ చాలా బలంగా సాగింది. ఈ విధంగా అరెస్టు తర్వాత కంపేటివ్గా గతంలో కంటే చంద్రబాబు నాయుడు పైన కొంత సానుభూతి పెరిగింది. ఈ ఏజ్లో ఈ పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్టేనా అన్న ఒక రకమైన భావన కొందరిలో వచ్చింది. ఇది ఖచ్చితంగా మాకు ఒక పాజిటివ్ అంశమని తెలుగుదేశం పార్టీ అంచనా వేసుకుంటోంది. అలాగే మరికొన్ని ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం. పార్టీ భవిష్యత్ సారథిగా లోకేష్ నిరూపించుకోవడం. ఇది ఇందాక నేను కొన్ని పాయింట్స్ కీలకం అని చెప్పాను, ఇది అత్యంత కీలకమైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు తర్వాత కమాండింగ్ చీఫ్ ఎవరు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు ఎవరు, తెలుగుదేశం పార్టీకి కాబోయే రథసారథి ఎవరు, తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడిపిస్తారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెర ముందుకు వచ్చాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, అనుకున్నంత స్థాయిలో పార్టీ క్యాడర్కి కానీ పార్టీ లీడర్స్ కానీ ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయారనేది వాస్తవం. స్పష్టంగా మాట్లాడలేకపోవటం, వ్యూహ ప్రతివ్యూహాలు రచించకపోవటం, మాస్ గ్యాదరింగ్ను అడ్రస్ చేయలేకపోవటం, ఇలాంటి కొన్ని అంశాల నేపథ్యంలో అటు నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడు కాలేరు, ఇక చంద్రబాబు నాయుడే భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందన్న ఒక భయం భావన సాధారణ ప్రజల్లోనూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ, తెలుగుదేశం పార్టీ అభిమానుల్లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ అందరిలోనూ కనిపించింది. బట్ వేరే నారా లోకేష్ యువగలం ముందు యువగలం తర్వాతని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కలిగింది. అది ఎందుకు చెప్తున్నానంటే యువగలంకి ముందు యువగలం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత నారా లోకేష్లో చాలా మార్పు వచ్చింది. తడబడకుండా మాట్లాడడం కానీ, మాస్ గ్యాదరింగ్స్ని అడ్రస్ చేయడం కానీ, వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో కానీ, ఓవరాల్గా కొంత పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేషే. తెలుగుదేశం పార్టీ భయపడాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున పార్టీని నడిపించే నాయకత్వ లక్షణాలు ఆయన పుణికిపుచ్చుకున్నారు, ఆయన రేపొద్దున లీడ్ చేయగలరన్న ఒక నమ్మకాన్ని అటు లీడర్స్లోనూ ఇటు క్యాడర్లోనూ నారా లోకేష్ కల్పించారు. ఇది ఖచ్చితంగా
అటు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి చాలా ప్లస్ పాయింట్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు కొంత మదన పడేవారు అన్న ఒక రకమైన చర్చ కొందరిలో ఉంది. కానీ ఇప్పుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర తర్వాత అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు, ఒక సైన్యాధిపతిలాగా పార్టీని నడిపించడానికి ఊవిల్లూరుతున్నారన్న ఒక రకమైన భావన పార్టీ కేడర్లో కలిగింది. అలాగే అటు పార్టీ అధినేతగా తండ్రిగా చంద్రబాబు నాయుడుకు కలిగిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఎన్నికలకు సంబంధించి కొన్ని సీట్ల ఎంపిక, వ్యూహ ప్రతివ్యూహాలు, అలాగే కొన్ని చోట్ల అర్ధబలం ఏ విధంగా వాడాలి, కొన్ని చోట్ల అంగబలం ఏ విధంగా వాడాలి, ఇలాంటి బహుముఖ వ్యూహాలను రచించడంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు కూడా దీన్ని బలం చేకూరుస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్లు ఏ స్థాయిలో ఉన్నాయో మైనస్ పాయింట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మైనస్ పాయింట్లు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి మైనస్ పాయింట్, వాలంటీర్ వ్యవస్థకు దీటైన నెట్వర్క్ లేకపోవడం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమల్లోకి తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ అనేది పరిపాలన వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలన అందించే దిశగా ఒక రకంగా ముందడుగు వేసిందనే చెప్పాలి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముందు చంద్రబాబు నాయుడు విమర్శించిన, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని ఆయనే చెప్పారంటే వాలంటీర్ వ్యవస్థ ఏ స్థాయిలో ప్రజలపై ఇంపాక్ట్ చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి 50 ఫ్యామిలీలకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం, రేపొద్దున్న ఎన్నికల సమయంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను సమర్థంగా వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తుండడం కొంత తెలుగుదేశం పార్టీని కలవరపరుస్తోంది. దానికి దీటైన నెట్వర్క్ లేకపోవడం, దానికి దీటైన వ్యవస్థ లేకపోవడం అనేది మాకు మైనస్ అవ్వచ్చు అన్న అంచనాలు కొందరు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్నాయి. గ్రామ స్థాయి వరకు పార్టీకి సంబంధించి క్యాడర్ ఉన్నప్పటికీ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది 50 ఫ్యామిలీలను మానిటరింగ్ చేయటం, ఆ 50 ఏళ్లకు ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చిందని పదే గుర్తు చేయటం, చివరికి అటు ఎన్నికల ప్రక్రియ సందర్భంలో కూడా ఈ వాలంటీర్ సేవలను వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తుండడం, ఇవన్నీ కూడా కొంత మాకు మైనస్ అవ్వచ్చు. ఆ సమయానికల్లా మేము దీటైన నెట్వర్క్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు. మరో మైనస్ ఏంటో మనం చూద్దాం. అధికార పార్టీకి దీటుగా అర్ధబలం లేకపోవడం. ఎప్పుడైనా పోల్ మేనేజ్మెంట్లో అత్యంత కీలకమైనవి రెండు, ఒకటి అంగబలం, రెండు అర్ధబలం. అంగబలం పరంగా తెలుగుదేశం పార్టీకి తిరగలేదు, మీకు ప్రారంభంలోనే చెప్పాను. బట్ అర్ధబలం అనేది అత్యంత కీలకమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన బలాల్లో అర్ధబలం ఒకటి. అర్ధబలం పరంగా మరి తెలుగుదేశం పార్టీ ఎంతవరకు అధికార పార్టీని ఢీకొట్టగలదన్నది ఆసక్తికరమైన అంశమే. అంటే అర్ధబలం అసలు లేదా అంటే లేదు, ఉంది అని తెలుగుదేశం పార్టీకి చెప్పలేం. అర్ధబలాన్ని కొంత ఉపయోగించుకోలే స్థాయి తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో అర్ధబలాన్ని రేపొద్దున ప్రదర్శించగలదా? రేపు ఎన్నికల మేనేజ్మెంట్లో, పోల్ మేనేజ్మెంట్లో దీన్ని ఎంతవరకు అధిగమించగలదనేది అత్యంత కీలకమైన పాయింట్. ఈ విషయంలో కొంత మేము వెనక్కి తగ్గి ఉన్నాము అని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. ఇది ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. మరికొన్ని మైనస్ పాయింట్లు మనం చూద్దాం. భారంగా మారిన సీనియర్లు. ఇది ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ప్రతిసారి చర్చనీయాంశం అవుతున్న అంశం, చర్చలో ఉంటున్న అంశం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది సీనియర్లు తెలుగుదేశం పార్టీకి భారమైపోయారు. వయోభారం వల్ల కానీ, బాగా ఎక్కువగా సీనియర్లు అవ్వటం వల్ల కానీ వాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు కొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, సీరియస్గా ఏమీ అనలేకపోతున్నారు. అది జిల్లాల్లో పార్టీకి దెబ్బతీస్తుందన్న భావన ఎక్కువ మందిలో ఉంది. అక్కడ సీనియర్లు కాదని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఆ తరహా చట్రంలో చంద్రబాబు నాయుడు ఉండిపోయారు. దానివల్ల కొన్ని జిల్లాల్లో కొత్త తరం నాయకులు రావడానికి, కొత్త తరం నాయకులు రాజకీయం చేయడానికి అవకాశం కలగట్లేదన్న ఒక భావన పార్టీలో ప్రధానంగా ఉంది. అది మైనస్గా చెప్తున్నారు. ఇక కొత్త తరం నాయకుల కొరత. నేను ఇందాక అన్నట్టుగా భారంగా మారిన సీనియర్లకి ఈ మైనస్ పాయింట్కి లింక్ ఉంది. కొత్త తరం నాయకుల కొరత తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో సీనియర్లుగా ఉన్న నేతల కుమారులు, వారసులు అక్కడక్కడ కొందరు కొత్త తరం నేతలుగా ఎమర్జ్ అయినప్పటికీ వాళ్ళు కాకుండా కొత్త తరం తెలుగుదేశం పార్టీకి రావట్లేదన్న భావన తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఉంది. అంతకుమించి యువగలం పాదయాత్ర తర్వాత కొంత యువతరం అనేది పార్టీకి వచ్చింది, కొంత సభ్యత్వ నమోదులో యువతరం అనేది యాడ్ అన్నప్పుడు కూడా అనుకున్నంత స్థాయిలో యూత్ పార్టీకి కనెక్ట్ అవ్వటం లేదు, కొత్త తరం రావట్లేదన్న ఒక అభిప్రాయం పార్టీలో ఉంది. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి మైనస్గా చెప్తున్నారు. అలాగే మరికొన్ని మైనస్ పాయింట్లు చూద్దాం. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలో మరోలా ఉంటారనే పేరు. ఇది చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు నాయుడుకు దగ్గరగా చూసే నేతలు ఒప్పుకునే మాట.
ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహరించే తీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించే తీరుకు చాలా తేడా ఉంటుందంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మాట వినకపోవడం, ఆయన నమ్ముకున్న వాళ్ళకి చేస్తారా చేయరా అన్న ఒక నమ్మకాన్ని కలిగించలేకపోవడం, అంతకుమించి ఒక అడ్మినిస్ట్రేటర్గా మారిపోయి ప్రతిదీ రూల్ పొజిషన్ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం వచ్చిన తర్వాత ఒకలా వ్యవహరిస్తారన్న భావన ఆ పార్టీలో ఎక్కువగా ఉంది. మరికొన్ని మైనస్ పాయింట్లు మనం చూద్దాం. అభివృద్ధి అంటూ పేదల సంక్షేమాన్ని విస్మరించడం. నేను ఇందాక చెప్పాను, చంద్రబాబు నాయుడు ఎజెండా అభివృద్ధి ఎజెండా ఆయన అనుకున్న అంశాల్లో. కానీ అభివృద్ధి ఎజెండా పేరుతో పేదలకు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు అందే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కొంత చిన్నచూపు చూస్తారు, అంతగా దృష్టి పెట్టరన్న ఒక భావన తెలుగుదేశం పార్టీ పైన, ప్రధానంగా చంద్రబాబు నాయుడు పైన ఉంది. అది ఒక మైనస్ పాయింట్గా చెప్తున్నారు. అయితే ఈసారి అది రిపీట్ కాదు. ఆ దిశగానే గతంలో మేము సూపర్ 6 అంటూ కొన్ని హామీలు కూడా ప్రకటించాము. ఈసారి వెల్ఫేర్ దిశగా అడుగులు కూడా ఉంటాయి, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూడబోతున్నామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. మరి రేపొద్దున్న దాన్ని ఎంతవరకు ఎన్నికల్లో వీళ్ళు చెప్పే వాదనను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారనేది అత్యంత కీలకమైంది. అలాగే మరో మైనస్ పాయింట్ మనం చూద్దాం. నిర్ణయాలు తీసుకోవడంలో నాంచుడు వైఖరి. చంద్రబాబు నాయుడు నిర్ణయాలు అంత ఈజీగా వెంటనే తీసుకోరు, చాలా వరకు నాంచుతారు అన్నది చంద్రబాబు నాయుడుపై ఉన్న ఒక అపప్రద. ఎందుకంటే చివరికి టికెట్ల విషయంలో కూడా చివరి వరకు చాలా చోట్ల టికెట్లు ప్రకటించరు. దానివల్ల కూడా కొన్నిసార్లు పార్టీకి నష్టం కలుగుతుందన్న భావన ఎక్కువ మందిలో ఉంది. ప్రతి నిర్ణయం విషయం సంబంధించి A to Z మొత్తం అంతా చూసుకొని 360 డిగ్రీ కోణంలో అన్ని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోద్దన్న భావన ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఉంది. ఇది ఒక మైనస్ పాయింట్గా చెప్తున్నారు. పని కంటే ప్రచారం ఎక్కువ అన్న విమర్శ చంద్రబాబు నాయుడుపై ఉంది. ఎందుకంటే ఎక్కువగా ప్రతిపక్షాలు ఇప్పటికీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే అంశాల్లో ఇదొకటి. పని చేస్తారు, పని తక్కువైనా ప్రచారానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా పబ్లిసిటీకి ఇచ్చిన ప్రియారిటీ పని విషయంలో కనిపించదన్న ఒక భావన ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. అలాగే మరికొన్ని మైనస్ పాయింట్లు మనం చూద్దాం. విమర్శించిన పథకాలనే మేనిఫెస్టోలో చేర్చడం, ఇది అత్యంత కీలకమైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో చంద్రబాబు నాయుడు ఈ ఉచిత పథకాలపైన చాలా సందర్భాల్లో మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మాట్లాడారు. పప్పు బెల్లాల్లా ఈ ఉచిత పథకాలతో డబ్బులు పనిచేస్తున్నారు, ఇంకా అభివృద్ధి ఎక్కడ చేస్తారు, మరో శ్రీలంకగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్న వ్యాఖ్యలు అటు చంద్రబాబు నాయుడు నుంచి తెలుగుదేశం పార్టీ నేతల వరకు అందరూ చేశారు. కానీ అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ మినీ మేనిఫెస్టో అంటూ సూపర్ 6 అంటూ ఒక 6 హామీలను కొద్ది రోజుల కింద ప్రకటించారు. ఆ 6 హామీల పరంగా మనం చూస్తే గతంలో విమర్శించిన అమ్మఒడి లాంటి పథకాన్ని ఈసారి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పడం, అలాగే ఒక ఇంట్లో 50 ఏళ్ళు దాటిన మహిళలు ఎవరున్నా వాళ్ళకి 1500 ఇస్తామని చెప్పడం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలు ప్రకటించడం, ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రకటించడం, ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో విమర్శించిన పథకాలనే గతంలో ప్రభుత్వం ఏదైతే సంక్షేమం చేస్తుందో దాన్ని వేలి ఎత్తి చూపించిన ఆ సంక్షేమాన్నే, ఆ తరహా పథకాలనే మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టారనేది క్లియర్ కట్గా మనకి తెలుస్తోంది. నేను ఇందాక చెప్పినట్టు ప్రారంభంలో వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చెప్పడం, మంచిగా ఉన్న సంక్షేమ పథకాలు అమలు అవుతాయని చెప్పడం అనేది మనం చూస్తున్నప్పుడు విమర్శించిన పథకాలను మళ్ళీ మేనిఫెస్టోలో చేర్చడం, విమర్శించిన పథకాలను మళ్ళీ అమలు చేస్తాం చెప్పడం అన్నది ఒక మైనస్ అంశంగా చెప్తున్నారు. అలాగే మరికొన్ని మైనస్ పాయింట్స్ ఏమన్నా చూద్దాం. ఇది రాజకీయంగా అత్యంత కీలకమైనది, మీరందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. బీజేపీ అండలేకపోతే ఎలక్షనీరింగ్ చేయలేమన్న భయం చంద్రబాబు నాయుడులో అంటారు ఎక్కువ మంది. అది కొంత వాస్తవమేమో అన్న ఒక భావన కూడా మనకు కలుగుతోంది. ఎందుకంటే మనం చూసాం 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. కానీ ఆ ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, పొత్తులో మాత్రమే ఉంది. బట్ వేరే 2019 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎవరికి వాళ్ళే పోటీ చేసిన వాతావరణం కనిపించింది. అయితే అటు ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మన దగ్గర ఉంటే, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటేనే పోల్ మేనేజ్మెంట్ చేయగలం, ఎలక్షనీరింగ్ చేయగలం అన్న భావనలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఉన్నారన్నది మనకి కనిపిస్తున్న పిక్చర్. ఈ నేపథ్యంలో అటు ఆల్రెడీ బీజేపీతో జనసేన పొత్తులో ఉండడం, అదే జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం, భారతీయ జనతా పార్టీ వస్తే స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని లేటెస్ట్గా నారా లోకేష్ టీడీపీ నేత ప్రకటన చేయటం,
అలాగే అమిత్ షా ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయటం, ఇదంతా ఒకెత్తి అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం చూస్తే ఇక్కడ పొలిటికల్ ఫ్యాక్టర్ బలంగా కనిపిస్తోంది ఎలక్షన్ ఫ్యాక్టర్ కంటే. ఎందుకంటే గత ఎన్నికల్లో నోటా కంటే భారతీయ జనతా పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతోనో టీడీపీతో చేతులు కలపడం వల్ల టీడీపీకి ఓట్ల పరంగా వనుగోరే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కానీ అటు జనసేనకు కానీ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక మోరల్ సపోర్ట్, ఒక బలమైన సపోర్ట్ బీజేపీ పొత్తులో ఉంటే దొరుకుతుందన్న భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే బీజేపీ సాయం లేకపోతే కొంత జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము, పోల్ మేనేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డిపై పైచేయి సాధించలేమన్న ఒక భావనలో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు. ఇది ఒక రకంగా ఒక కోణంలో మైనస్ పాయింట్గానే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్ పర్సెప్షన్లో ఇవి తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు పన్నే ప్రతి వ్యూహాలపైనే ఆ పార్టీ భవిష్యత్ విజయాలు ఆధారపడి ఉంటాయన్నది వాస్తవం. తాజాగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పనిచేయడానికి సిద్ధమవడం అనేది ఒక ప్లస్ పాయింట్గా, ఒక పాజిటివ్ అంశంగా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటోంది. ఖచ్చితంగా ఏ పార్టీ అయితే గెలుపుకు దగ్గరగా ఉంటుందో అలాంటి పార్టీలకే ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ పనిచేస్తారన్న ఒక భావనని, ఒక నెరేటివ్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది తెలుగుదేశం పార్టీ. అంతకుమించి అటు ప్రతి వ్యూహాలు చంద్రబాబు నాయుడు రచిస్తున్నారు. ఈసారి విజయానికి పనికొచ్చే ప్రతి అవకాశాన్ని ఆయన వదులుకోరన్న భావన తెలుగుదేశం పార్టీలో ఉంది. మరి ఇవన్నీ వెరసి రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఎలా ఇవ్వబోతున్నారు? మైనస్ పాయింట్లను ప్లస్ పాయింట్లుగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల నాటికి మార్చుకుంటుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.